ఇదిగోండి కలర్ మారినాయి చూసారా, ఇది ఉడికిందనమాట. అంటే ఒక 75% ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, హలో అండి అందరికీ నమస్తే, వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎట్లా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నా. మనం అందరం హెల్తీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక చిన్న వ్లాగ్ అండి. అయితే మళ్ళా ఊరి నుండి తెచ్చిన వంకాయలు ఇవన్నీ 2 మిగిలిపోయినాయి. ఈ వంకాయలు పచ్చడి వేసుకుంటాను. ఇప్పుడు వీడియో ఇది కాదనమాట, వేరే చూపిస్తారండి. ఇదిగోండి, ఈ మనం మొన్న తెచ్చుకున్న తోటకూర తెచ్చుకున్నాం కదండి, వంకాయలు తోటకూర తెచ్చుకున్నాం ఊరి నుంచి. ఆ తోటకూర తాలూకా కాడలు అనమాట ఇవి. ఆకులన్నీ చేసుకుని నేను కూర, పప్పు, పులుసు అన్నీ చేసేసాను, మొత్తం అన్నీని. మీరు వీడియో చూసే ఉంటారు, చూడని వాళ్ళు ఒకసారి ఛానల్కి వెళ్ళి చూసేసేయండి. సో ఆ కాడలు అనమాట ఇవి. ఈ తోటకూర కాడలు తోటి మంచిగా కూర చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అయితే ఇంకా ఇవి సన్నగా ఉన్నాయనే చెప్పాలి. తోటకూర కాడంటే ఇంత లావు కాడలు వస్తాయండి, ములక్ కాడలాగా ఉంటాయన్నమాట. అవి చక్కగా మంచిగా కండుండి బాగుంటుంది. అవైతే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. సో మనం ఉన్న వాటితో చేసుకుందాం. ఏదైనా విధానం అంతా ఒకటే, లావు కాడన్నా సన్న కాడన్నా విధానం అయితే ఒకటే. సో ఇప్పుడు మన దగ్గర ప్రస్తుతానికి ఇవి ఉన్నాయి కాబట్టి ఈ కాడలతోటి మనం కూర చేసుకుందాం. చక్కగా చాలా మెత్తగా ఉంటుందండి, పుల్లల్లాగా అస్సలు ఉండదు, నాది గ్యారంటీ అనమాట. ఇది చక్కగా ఇలా తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని, మరి ఇంత ముక్కల కింద కట్ చేసుకుని అన్నీ పెట్టుకుందాము. కడిగేసుకుని శుభ్రంగా ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకుందాం. ఏం కూర చేస్తాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. నచ్చినట్లయితే మీరు కూడా చేసేసుకోండి, సరేనా? సరే, కట్ చేసుకొస్తా. తోటకూర కాడలు ఇలాగా కట్ చేసుకుని పెట్టుకున్నాను, చూసారా? అలాగే పచ్చిమిరపకాయలు కూడా 2 పచ్చిమిరపకాయలు ఇలా చీరికలు చేసుకుని పెట్టుకోండి. చింతపండు రసం కూడా కావాలి. ఇది కంపల్సరీ కావాలండి, ఇంగువ. చింతపండు వేస్తున్నాం కాబట్టి ఇంగువ ఖచ్చితంగా వేసి తీరాలి. ఇంగువ దగ్గర పెట్టుకోండి, సరేనా? అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే, స్టవ్ వెలిగించుకుని నేను మూకుడు పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ కాస్త వేడి అవ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇదిగోండి ఆవాలు, కొంచెం ఆవాలు, ఇదిగోండి ఆవాలు డ్యాన్స్ చేస్తున్నాయి. అయితే ఇదిగోండి ఆవాలు వేగిపోయినాయి కాబట్టి శనగపప్పు వేద్దాం. మినపప్పు కూడా వేసేసుకుందాం. కూరకి క్వాంటిటీ తగ్గట్టుగా పోపు పెట్టుకోవాలి. మన దగ్గర కొంచెమే కాడలు ఉన్నాయి కాబట్టి నేను కొద్దిగానే పోపు వేసుకున్నాను. మీకు ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పోపులు కరకర తినే వాళ్ళకి పోపులు కొంతమంది ఇష్టపడతారు కదండి, అందుకని వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటే వేసుకోండి. ఇదిగో చూడండి, పోపు అయితే చక్కగా వేగిపోయింది. ఫ్లేమ్ మాత్రం తగ్గించుకొని పెట్టుకోండి. చక్కగా బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట, మాడిపోకుండా చూసుకోండి, సరేనా? అయితే ఇదిగోండి ఇప్పుడు కరివేపాకు. మా అమ్మాయి కోసం పెట్టిన కరివేపాకుని నేను వాడేసుకుంటున్నాను, కొంచెం వాడేసుకున్నాను. చివరిలో కొంచెం జీలకర్ర వేసుకుని ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి కాడలు, ఇందులో వేసేసుకుందాం. తోటకూర కాడలు మొత్తం ఇట్లా వేసేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే, ముక్క ఉడకాలి కాబట్టి, మెత్తపడాలి కాబట్టి కొంచెం ఉప్పు వేసుకుందాం, సరిపడా ఉప్పు, అలాగే పసుపు, ఈ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే, దీంట్లో కొంచెం మనం ఎండుమిరపకాయలు అవి వేయలేదు కదండి, కారానికి పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. పచ్చిమిరపకాయలు ఏదేం పెద్ద కారం లేని పచ్చిమిరపకాయలు అనమాట. సో ఇప్పుడు ఇదిగోండి, మీకు కారానికి మీరు ఎంత తినగలుగుతారో అంత కారం వేసుకోండి. పొడి కారం అయినా పర్వాలేదు, ఎండుమిరపకాయలు వేసుకున్నా కానీ వేసుకోండి. నేనైతే చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను అనమాట. అంటే ముక్క చక్కగా
మిక్సీలో ఆడుకున్నది కారం వేసుకున్నాను. ఇదిగోండి కొంచెం వేసుకున్నాం, మరి కొంచెం ఇలా వేసుకుని ఒక్కసారి కలిపేద్దాం. ఇలా ఒకసారి కలిపేసేసుకుని మనం ఇప్పుడు దీంట్లో ఈ చింతపండు పులుసు పోసేద్దాం ఫ్రెండ్స్. అయితే ఇంకా కొంచెం నీళ్ళు కూడా పోసుకుందాం ఇందులోని. ఆ పులుసు సరిపోదు కాబట్టి కొంచెం నీళ్ళు కూడా పోసుకుందాం. అది ఉడకాలి కదా, అందుకని కొంచెం నీళ్ళు పోసుకుందాం. మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకుంటే ముక్క కాడ ఉడికేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. కూర ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇదిగోండి కలర్ మారినాయి చూసారా, ఇది ఉడికిందనమాట. అంటే ఒక 75% ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కనుక దీంట్లో మనం ఇంతవరకు ఇంగువ వేయలేదు కదండి, కొంచెం ఇంగువ వేసుకుందాం. మీరు తగ్గించి కూడా వేసుకోవచ్చు, సరేనా? నాకు ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను, మీరు తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి మనం ఇప్పుడు బెల్లం వేసుకోవాలన్నమాట. తోటకూర కాడలు పులుసు బెల్లం కూర అనమాట ఇది. మనం చింతపండు పులుసు ఈ మాత్రం వేసాం కదా, అందుకని చింతపండు ఎంతో బెల్లం కూడా అంతే. తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు తగ్గించుకోండి, కొంచెం ఎక్కువ వేసుకోవాలనుకున్న వాళ్ళు తీపి కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోండి, సరేనా? ఇదంతా కూడా ఇంకా బెల్లం అంతా కరిగి మళ్ళా నీరులాగా వచ్చి కొంచెం ఉడుకుతుంది కదా బెల్లంతో. అలా ఉడికిన తర్వాత చూద్దాం, మళ్ళీ చూపిస్తాను. కూర ఒకసారి చూద్దామండి, బెల్లం ముక్కలు కరిగాయో లేదో చూద్దాం. కూర అయితే చక్కగా ఉడికిపోయింది. సరే, ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం ఇట్లా పలుచగా ఉంది కదా, కొంచెం ముద్దగా ఉండాలి అని అనుకుంటే కనుక ఏం చేయాలి అంటే దీంట్లో కొద్దిగా బియ్యపిండి, ఒక గిన్నెలోకి బియ్యపిండి ఒక హాఫ్ స్పూనో బెల్లం బియ్యపిండి తీసుకుని కొంచెం నీళ్ళలో కలిపేసి దీంట్లో వేసేసుకుని ఉడికించేసుకోండి. నేనైతే బియ్యపిండి వేసుకోవట్లేదు. ఇదిగోండి ఇదేమో రాగి పిండి అనమాట. ఇదిగో చూసారా రాగి పిండి. ఈ స్పూన్ తోటి ఇట్లా ఒక స్పూన్ తీసుకుని దీంట్లో వేసుకున్నాను ఈ రాగి పిండి. నేను ఎక్కువ సామాన్యంగా బియ్యపిండి ఏమి వాడను, రాగి పిండి కానీ జొన్న పిండి కానీ వాడుతూ ఉంటాను. సో అందుకని ఇది ఇలా వేసుకున్నాను అనమాట. మీ ఇష్టం, మీరు ఏదైనా వేసుకోండి, జొన్నపిండి కానీ రాగి పిండి కానీ అలాగే బియ్యం పిండి కానీ ఇలా వేసేసుకుని చక్కగా ఉండలు లేకుండా మంచిగా కలిపేసేసుకుని దీంట్లో వేసేసుకుందాం. చేత్తో కలిపేస్తున్నానని ఏమనుకోకండి. ఇదిగోండి ఇలా కలిపేసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు కూరకి మనం ఏం చేద్దామంటే కొంచెం గట్టిగా కొంచెం ముద్దగా కావాలి అనుకుంటే కనుక ఇలా ఈ పిండి వేసేసుకుని చక్కగా వెంటనే కలిపేస్తే దగ్గరగా అవుతుందన్నమాట. కొంచెం చూసారా, ఇలా ఒక 2 నిమిషాలు ఉడికితే పచ్చి వాసన పిండి వాసన లేకుండా చక్కగా బాగుంటుందన్నమాట. చూడండి ఎంత కూర అయిందో, కొంచెం అయింది కానీ ఈ పూటకి అన్న ఆదరం అయిపోయింది కదండి. ఉన్నది మేమిద్దరమే కదా, మా ఇద్దరం చాలా కొంచెం వేసేసుకున్నామంటే ఈ పూటకి అయిపోతుంది. తోటకూర కాడల పులుసు బెల్లం కూర అనమాట. నచ్చిందా మీకు? నచ్చితే మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. మీలో ఎంతమంది చేస్తారో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి. కానీ సూపర్గా ఉంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లావు కాడలు అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. మన దగ్గర ఉన్న వాటితో చేసుకున్నాము. విధానం మాత్రం ఇదే. మీ దగ్గర లావు కాడలు దొరికితే కనుక అలా ఒకసారి ట్రై చేసి చూడండి. దీంట్లో పెద్దగా ఆయిల్ కూడా ఏమీ వేయాల్సిన అవసరం లేదు, కొంచెం ఆయిల్ తోటి మనం చేసేసుకున్నాము. అది కూడా హెల్తీగా రాగి పిండితోటి చేసుకున్నాం అనమాట. అయితే ఇందాక వంకాయలు కాల్చాను కదా, ఆ వంకాయలు ఇదిగోండి పెరుగు పచ్చడి చేశాను అనమాట. కాల్చిన వంకాయలు శుభ్రంగా పైన పొట్టు తీసేసుకుని కొంచెం మెత్తగా చేసేసుకుని పురుగులు చెక్ చేసుకుని మెత్తగా చేసేసుకుని దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని సరిపడా పెరుగు కలిపేసుకుని ఉప్పు వేసేసుకున్నాను. ఇక పోపు పెట్టుకున్నాను. ఆవాలు మెంతులు జీలకర్ర మినపప్పు
పోపు వేసేసుకుని దాంట్లో కొంచెం ముక్క కారం కూడా కొద్దిగా వేసాను అనమాట. వేసి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేయించేసుకుని ఇందులో వేసుకున్నాను. దాంట్లో కొంచెం ఇంగు కూడా వేసానండి. ఇంగు లేకపోతే మరి మనం చెయ్యం కదా, అందుకని ఇంగు వేసాను అనమాట. ఇంగు టేస్ట్ నాకు ఇష్టం, అందుకని చేశాను. ఇంతేనండి. ఈ పెరుగు పచ్చడి కూడా చాలా సులభంగా, చాలా చాలా సులభంగా నేను చెప్పేశాను మీకు. ఇలాగే చేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. పెరుగు పచ్చడి చేసి చాలా రోజులైంది. మా వారికి, మా అమ్మాయికి, మా ఇంట్లో అందరికీ పెరుగు పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ప్రతిరోజు చేసిన పెరుగు పచ్చడి ఇష్టంగా తింటారు. టొమాటో పెరుగు పచ్చడి, సొరకాయ పెరుగు పచ్చడి, లవంకాయ పెరుగు పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి, దేంతోనైనా పెరుగు పచ్చడి చాలా ఇష్టం. కొబ్బరికాయ పెరుగు పచ్చడి చాలా ఇష్టం అనమాట. సో ఇది కొబ్బరి ఇలాగ ఇప్పుడు నేను వంకాయ పెరుగు పచ్చడి చేశాను. ఈ కూర కూడా చేసేసాను. అంతే, కూర అయిపోయిందండి. మనం ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. చక్కగా పాకంలాగా వచ్చేసింది, మంచిగా వచ్చేసింది. దీన్ని స్టవ్ ఆపేసుకుని ఒక 2 నిమిషాలు ఇలాగే వదిలేసేసి మనం వేరే దాంట్లోకి కప్పులోకి తీసేసుకుందాం. సరేనా? మరి నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తుంటే తప్పకుండా వాచ్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదిగోనండి, ఈ కూర కూడా నేను ఇందులో పెట్టేసుకున్నాను. చూసారా ఓవరాల్గా ఎంత అయిందో? సరిపోతుంది మా ఇద్దరికి. సరే, కొద్దిగా వేసేసుకున్నామంటే అయిపోతుంది. కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలియజేయండి. పెరుగు పచ్చడి కొంచెమే ఉంది, పెద్ద గిన్నె ఉంది. సరే, ఇంకెన్ని గిన్నెలు చేస్తామని చెప్పి ఇట్లానే ఉంచేసాను అన్నమాట. ఇవ్వండి, మొత్తానికి అమ్మవారికి నివేదన కూడా చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఇంకేముంది, తొందరగా లాగించేయడమే. ఇంకా ఇంత మంచి వాసన చూసిన తర్వాత ఆకలి లేకుండా ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఇక తొందరగా లాగించేద్దాం.